సిరి మనింటి బిడ్డ. సిరిని ఏమీ చేయను. అంటే సిరి బిడ్డని భర్తని చంపనని నీకు మాట ఇవ్వలేదుగా వదినా? మీరు చెప్తే అన్నీ గుర్తొస్తున్నాయండి. నేనంటే మా అత్తగారికి ఎంత అభిమానమో. మీ అంకుల్ చెప్పినట్టు నన్ను సొంత బిడ్డలా చూసుకునేది సింధు. మరి అలాంటి అత్తగారికి ద్రోహం చేస్తావా? నేనేం ద్రోహం చేశానండి? దేవత లాంటి అత్తగారి వర్ధంతిని మర్చిపోవడం ద్రోహం కదా భవానీ? ద్రోహమే కాదు, దుర్మార్గం కూడా. ఈ విషయం స్వర్గంలో ఉన్న మా అమ్మకి తెలిస్తే తన ఆత్మ ఎంత ఘోషిస్తుంది భవానీ. ఈ షరతుల గోల, సింధు పెళ్లి గోలలో పడి అన్నీ మర్చిపోయానండి. నన్ను క్షమించండి. క్షమించాల్సింది నేను కాదు భవానీ, పైనున్న మా అమ్మ ఆత్మ. ఆమెనడుగు, అడుగు. నన్ను క్షమించండి అత్తయ్య గారు, పొరపాటు అయిపోయింది. కోపగించుకోకండే. అడిగేశానండి, అత్తయ్య గారు క్షమించేశారు. సరే, వెళ్ళి అమ్మ వర్ధంతి కావాల్సిన ఏర్పాట్లన్నీ దగ్గరుండి చూసుకో. ఆలస్యమైతే అమ్మకు కోపం వచ్చి ఆత్మరూపంలో మన ఇంటికి వచ్చినా వస్తుంది. అలాగేనండి. సింధు పద. నువ్వటెల్లో, నువ్వుటెల్లో వెళ్ళో. ఏమ్మ సిరి, ఎలా ఉండదు? మామయ్య, ఒక బాలకృష్ణ, ఒక చిరంజీవి, ఇద్దరు మీలోనే ఉన్నారు. అంతటోండి కాదులే అమ్మా. సరే, మీరు కూడా వెళ్ళి రెడీ రండి. మీ అత్తయ్య భరతం మళ్ళా. ఓకే, పద సంజు. అమ్మా, ఇంద్రమ్మ, మొన్న సిరి ఫోన్ చేసి మనం వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నాయనమ్మ మనతో రాలేదేందని అడిగినది. ఏం చెప్పినావన్నా? తమ్ముడింటికి వెళ్ళినాదని చెప్పిన. కానీ నానమ్మ కూడా వస్తే బాగుండేది, అందరం కలిసి సంతోషంగా ఉండాం, ఒక్క నానమ్మలే లోటే కనబడతా ఉండదని బాధపడినది. మన సిరి ఏ విషయంలోనూ బాధపడకూడదన్నా. ముఖ్యంగా మన వైపు నుంచి అస్సలు బాధపడకూడదు. నానమ్మని తీసుకురావాలన్నదే కదా సిరి కోరిక. మన సిరి కోరిక తప్పకుండా తీరుద్దామన్నా. తన సీమంతానికి అమ్మని తీసుకొస్తానని చెప్పినానమ్మా. అట్టానే తీసుకెళ్దామన్నా. మన మీద కోపంతో ఇల్లు వదిలిపోయినది, పిలిస్తే అమ్మ వస్తుందంటావా? సిరి కోసం ఇన్నేళ్లుగా మనలో ఉన్న పగనే వదిలేసుకున్నామన్నా. అమ్మ కోపాన్ని పోగొట్టలేవా? సిరి సీమంతానికి అమ్మని తీసుకొచ్చే బాధ్యత నాది, సరేనా? ఉమాదేవి, యాడికి పోయేస్తా ఉండవు? నిన్నే అడిగేది. మాట్లాడవేంది ఉమాదేవి? ఏందు మాదేవి బాధపడతా ఉండవు? ఏం జరిగినది ఉమాదేవి? ఏం జరగలేదయ్యా. మరి ఎందుకు ఏడుస్తా ఉండవు? చెప్పు మాదేవి. ఎవరైనా నేనేమన్నా అన్నారా? నన్నేమి అనలేదు. మరి ఎందుకు ఏడుస్తా ఉండవు? సంతోషంగా ఉండే యోగం ఈ జన్మకి నాకు లేదు ఇంద్రాణి. ఏమైనది ఉమాదేవి? మళ్ళీ మన బిడ్డకి కష్టాలు మొదలైనయ్యా. సుబ్బయ్య, సుబ్బయ్య,
అమ్మా యాడికి పోయేస్తా ఉండారు? మీ తమ్ముడు శివారెడ్డి వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తా ఉన్నాం అమ్మా. భవానీ, అమ్మకి ఇష్టమైన వంటలను చేసినావా? చేశానండి. మరి తీసుకొచ్చి పెట్టు. వెళ్ళు. అత్తయ్య, మీకు ఈ రంగు చీరంటే చాలా ఇష్టం కదా, అందుకే తీసుకున్నాను. నా వల్ల ఏదైనా లోపం జరిగితే ఏమనుకోకండి అత్తయ్య. ఈ మధ్య అస్సలు నా మనసులో ఉండడం లేదు. ఈ ఇంటి పరిస్థితులన్నీ తారుమారవుతున్నాయి. ఆందోళనలో పడి మీ వర్ధంతి రోజు కూడా మర్చిపోయాను. తప్పుగా అనుకోకండి. ఇంకెప్పుడు ఇలా జరగకుండా చూసుకుంటాను. మీరే లోకంలో ఉన్నా నన్ను దీవిస్తారని నాకు తెలుసు అత్తయ్య. అయినదా భవానీ? నేను కూడా కొన్ని విషయాలు మా అమ్మకు చెప్పుకోవాలా? అమ్మా, మీ కోడలు అన్నట్టు ఇంటి పరిస్థితులు ఏవి బాలేవమ్మా. కొంతమంది పద్ధతి లేకుండా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తూ ఉంటారు. ఎవ్వరికీ మనసెంత లేకుండా అయిపోతా ఉండదు. వాళ్ళ మనసు నువ్వే మార్చాలమ్మా. పూర్తయిందా అండి? అత్తయ్య ఆత్మ శాంతించాలని అందరం ఆ దేవుణ్ణి ప్రార్థిద్దాం. సిరి, ఏమైంది? నేను సిరిని కాదురా. మరెవరు? మీ నాన్నమ్మన్రా. నానమ్మా? నా ఏంటిది? నువ్వు ఒక నిమిషం ఉండరా. అమ్మ సిరి, చెప్తే అర్థం కాదా? సిరిని కాదురా, మీ అమ్మన్రా పెద్ది. ఏమన్నా పెద్దనా? రే సంజు, మా అమ్మ అలాగే పిలిచేద్దరా నన్ను? అమ్మా, సిరి ఒంటి మీద వచ్చావమ్మా. బాగుండావమ్మా. ఇంతకీ స్వర్గం నుంచి ఇదేనా రావటం? అవునరా. నాయనట్టా ఉన్నాడమ్మా. బానే ఉన్నాడు. నీతో పాటు నాయన కూడా తీసుకురావచ్చు కదమ్మా. ఆయనకి మోకాళ్ళ చిప్పలు అరిగిపోయాయి కదా, నడవలేకపోతున్నాడు. అయ్యో పాపం. ఏంటండి ఇది? ఏంటంటావేందే? మా అమ్మ ఆత్మ సిరి ఒంటి మీదకి వచ్చినది. అత్తయ్య గారి ఆత్మ సిరి ఒంటి మీదకి రావడం ఏంటి? నేను నమ్మను. నేనొచ్చిందే నీకోసమే కోడలా. ఆడి నాటకాలు చాలు, ఇంకా ఆపు సిరి. చాలా ఎక్కువైంది. నాటకాలు కాదే, నిజంగా నేనే మీ అత్తనే. మా అత్తయ్య గారి పేరు చెప్పి నన్ను మోసం చేయాలని చూస్తున్నావా సిరి? నమ్మవా? చచ్చినా నమ్మను. నీకోసం నేను స్వర్గం నుండొస్తే నమ్మవా? నాకు కోపం తెప్పియద్దు. నేను అదే చెప్తున్నాను సిరి. నాకు కోపం తెప్పించొద్దు. వేసిన వేషాలు చాలు, ఇంకాపు. ఒసే దుర్గే, నాకు కోపం వచ్చేసిందే. ఇంక నేను ఆగను. అత్తయ్య, మీరా?
నన్ను క్షమించండి అత్తయ్య. సిరి ఏదో ఆట పట్టించడానికి ఇలా నాటకం ఆడుతుందనుకున్నాను, కానీ నిజంగా మీ ఆత్మ వచ్చిందని తెలుసుకోలేకపోయాను. ఏంటంటే మీరు కూడా ఆత్మ రావడం ఏంటి? లేదు సింధు, మా అత్తగారి ఆత్మ సిరి ఒంటి మీదకి వచ్చింది. అయ్యో ఆంటీ, ఇదంతా డ్రామా. ఆత్మ లేదు, అంత లేదు, అంత ట్రాష్. ఎవత్తే ఇదే ట్రాష్ గీషు అంటే ఇంగ్లీష్ పీస్ లో మాట్లాడుతుంది? సింధు అని మా తమ్ముడు కూతురు, నా మేనకోడలు అత్తయ్య. మేనకోడలా గీనకోడలా? కాసేపు దాన్ని నోరు మూసుకొని ఉండమని చెప్పు. అలాగే అత్తయ్య. సింధు, నువ్వేం మాట్లాడుకో. ఆంటీ, మిమ్మల్ని ఫోన్లు చేసి సిరి ఆడుకుంటుంది. ఈ రోజుల్లో ఆత్మలు ఒంటి మీదకి రావడం ఏంటి? నమ్మొద్దు. దుర్గే, అత్తయ్య, దాన్ని లాగి పెట్టి ఒకటి కొట్టు. పాపం అత్తయ్య. దుర్గే, అది నన్ను అవమానించిందే. మీ అత్తను అవమానిస్తే కోడలిగా నువ్వు ఊరుకుంటావా? చెంప పగలగొట్టు. కొడతావా కొట్టవా? ఏమనుకోక సింధు, మా అత్తయ్య గారికి చెప్పింది చేయకపోతే కోపం వస్తుంది. వచ్చింది మీ అత్తయ్య గారే అని నమ్మకం ఏంటంటీ? నన్ను దుర్గి అని మా అత్తయ్య గారు ఒక్కరే పిలిచేవారు. అదేంటి, మీ పేరు భవాని కదా? నా పూర్తి పేరు దుర్గా భవానీ సింధు. మా అత్తయ్య ముద్దుగా నన్ను దుర్గి దుర్గి అని పిలిచేవారు. ఇప్పటికైనా దానికి నమ్మకం కలిగిందా? నేను కలిగించాను అత్తయ్య, వదిలేయండి. నువ్వు చెప్పినావు కాబట్టి వదిలేస్తాండా, లేకపోతే తొక్కి నార తీసేదాన్నే. ఇంతకీ మీరెందుకు వచ్చారు అత్తయ్య? మనింటి పరువు మర్యాదలు మంట కలిసిపోతా ఉంటే ఏం చేస్తాండావే నువ్వు? మన పరువు మర్యాదలు కాపాడడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తూనే ఉన్నాను అత్తయ్య. ఏందే నువ్వు చేసింది? కోడలంటే ఒక పద్ధతి, పాడు, క్రమశిక్షణ, అది అన్ని ఏడ్చి సావాలి కదా. నువ్వు ఇంటి కోడలుగా ఉన్నప్పుడు, నేను అత్తగా బతుకున్నప్పుడు మా నీళ్లు ఎలా ఉండేదే? ఊళ్ళో వాళ్ళందరూ అత్త కోడళ్ళంటే కాంతమ్మ, దుర్గా భవాని అని గొప్పగా చెప్పుకునేవాళ్ళు. అవునత్తయ్య, ఆ రోజులే వేరు. రోజులేం మారలేదే, అవే రోజులు. కాకపోతే మనుషులు వాళ్ళ పద్ధతులే మారుతాండాయి. అందువల్లే మన ఇంట్లో ఇన్ని అరిష్టాలు జరుగుతాండాయి. ఎవరికి ఏ మనశ్శాంతి లేకుండా పోతాంది. ఇంటి మహాలక్ష్మి సరిగా లేకపోతే ఇంట్లో దరిద్ర దేవత తాండవిస్తాదే. నువ్వేం చేస్తావో నాకు తెలియదు దుర్గి. ఈ ఇంటి కోడలి పద్ధతి క్రమశిక్షణతో ఉండాలా, లేదంటే నాకు కోపం వస్తాదే. పలానా వాళ్ళ కోడలు అంటే అందరూ చూసి మెచ్చుకునేలా ఉండాలి గాని ముచ్చట్లు పెట్టుకొని నవ్వుకునేలా ఉండకూడదు. అర్థమైందా? అర్థమైంది అత్తయ్య. అర్థమైనదని తలాడించడు కాదు, ఎలా క్రమశిక్షణలో పెడతావు? ఎలా క్రమశిక్షణలో పెట్టాలో మీరే చెప్పండి అత్తయ్య. నువ్వు కాపురానికి వచ్చినప్పుడు కోడలు అత్తారింట్లో ఎలా మసులుకోవాలో నీకు అన్ని వివరంగా ఒక పుస్తకంలో రాసిచ్చినాను కదే, అది నువ్వు చదివావు కదా, గుర్తులేదా? అప్పుడెప్పుడో కదత్తయ్య, మర్చిపోయాను. సరే, ఆ పుస్తకం నా కావిడ పెట్టెలో ఉంది. అందులో నేను ఏమి రాశానో నీ కోడలు అలాగే నడుచుకోవాలి. తేడా వచ్చిందో నేను మళ్ళీ వస్తాను, మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాను దుర్గి. మీరింక రావాల్సిన అవసరం లేదత్తయ్య, చెప్పారు కదా, అలాగే పద్ధతిలో పెడతాను. సరే,
నువ్వు చెప్పావు కాబట్టి నమ్మిపోతున్నా. పద్ధతి తప్పితే నేను రావాల్సి ఉంటాది. జాగ్రత్త. అలాగే అత్తయ్య, వెళ్ళిరండి. చెల్లొత్తాన్రా పెద్దే. అప్పుడప్పుడు వస్తూ ఉండమ్మా. సిరి 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 సిరి. సంజు, నాకేమైంది? ఎందుకు అందరూ నన్ను అదోలా చూస్తున్నారు? ఏం లేదమ్మా, కళ్ళు తిరిగి పడిపోయినావు అంతే. లేదు మామయ్య, ఏదో జరిగింది. ఏం జరగలేదు సిరి, నీరసంగా ఉండడం వల్ల కళ్ళు తిరుగుంటాయి అంతే. సంజయ్, సిరిని లోపల తీసుకెళ్ళు. వెళ్ళు. సరే నాన్న. మా తమ్ముని కానికి ఎందుకు పోయినావు ఉమాదేవి? నిన్నే అడుగుతా ఉండా, శివయ్యతో ఏంది పని? ఆడు మనల్ని కాదనుకుని వెళ్ళిపోయిన తర్వాత ఇప్పటిదాకా ఆడితో మనకి మాటలు లేవు. అట్లాంటిది ఇప్పుడు నువ్వు పోయి మాట్లాడినావు. అంత అవసరం ఏమొచ్చినది చెప్పు మాదేవి. సిరి కోసం ఇంద్రాణి. సిరి కోసమా? అవునయ్యా. సిరి కోసం అయితే నువ్వు మీ అన్నింటికి పోవాలా? శివయ్య కాడికి ఎందుకు పోయినావు? శివయ్య బారి నుంచి సిరి కడుపులో ఉన్న బిడ్డని కాపాడుకొని ఇంద్రాణి. ఏం జరిగినది ఉమాదేవి? అది నిజమో కాదో తెలుసుకోనీకి శివయ్య ఇంటికి పోయినా. బిడ్డని ఏం చెయ్యొద్దని ఎంత బతిలాడినా చివరికి కాళ్ళు కూడా పట్టుకున్నా. ఆయన జాలి చూపించలేదు ఇంద్రాణి. సిరి సంజయ్లు హాయిగా ఉంటారు. శివయ్య ఎప్పుడు ఏం చేస్తాడోనని భయంగా ఉన్నది ఇంద్రాణి. నువ్వంటే శివయ్యకి చాలా గౌరవం కదా, ఒకసారి నువ్వు వెళ్ళి మాట్లాడి చూడరాదు? నీ మాట వింటాడేమో. నువ్వు కంగారు పడ మాకు ఉమాదేవి, నేను మాట్లాడతాను. ఏం చేద్దాం ఇంద్రమ్మా? పదన్న చెప్తాను.
ఇదిగో బావని మా అమ్మగారి కావిడి పెట్టా దుమ్ము పట్టినది బాగుతుడు ఆ పుస్తకంలో మా అమ్మ ఏం రాసినది బావని? అత్తగారింట్లో కోడలు పాటించవలసిన నియమాలండి. ఎలా నడుచుకోవాలి, ఎలా ప్రవర్తించాలి, ఇందులో అత్తగారు విపులంగా రాశారు. ఇదిగో సిరి, ఈ పుస్తకంలో మా అమ్మ రాసినవి జాగ్రత్తగా చదివి మా అమ్మ కోరిక ప్రకారం కోడలు ఎలా ఉండాలో అలాగే నడుచుకోవాలి. ఇది తమ్మునికొచ్చిన ఆలోచన కాదన్నా, అమ్మే అన్ని రెచ్చగొట్టినది. అమ్మ మాట మనం ఇండం లేదని ఇన్నాళ్ళు ఆడు మర్చిపోయిన పగని మళ్ళీ ఆడి గుర్తు చేసినది. నిజంగా తమ్మునికి పగే ఉంటే ఇంతకాలం ఏం చేయకుండా ఊరుకుంటాడన్నా? అమ్మ మాట ఈయన ఆడు తప్పు చేస్తా ఉన్నాడన్నా. మనం వెళ్ళి మాట్లాడితే వింటాడన్నా? వదిన మాట విననాడు అక్క మాట వింటాడు ఇంద్రమ్మ.